థ్యాంక్స్. మిత్రులారా, ఈ వీడియో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్ డిఎస్సి అభ్యర్థుల కోసం. గత ప్రభుత్వాలు మిమ్మల్ని ఏ విధంగా మోసం చేశాయి, డిఎస్సి అంటేనే ఆ రెండు ప్రభుత్వాలకి, ఇంతకుముందు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇంతకుముందు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం పడలేదు. అసలు ఈ టీచర్ పోస్టుల్ని భర్తీ చేయకోకుండా వాళ్ళు చేసినటువంటి అఘాయిత్యాలు, పేద పిల్లల బడుల మీద, బడుగు బలహీన అని నేను ఈ విధంగా చెబుతానంటే, నేను ఏ పార్టీకి చెందినటువంటి వాడిని కాదు. తెలుగుదేశంలో కూడా జరిగినాయి. ఇంతకుముందు 2019లో అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము సరైనటువంటి డిఎస్సి విధానం లేక, ఎప్పుడు పడితే అప్పుడు ప్రొలాంగ్ చేసుకొచ్చి అప్పుడు ఉన్నటువంటి కొంతమంది విద్యాశాఖ మంత్రి, ఇవన్నీ కూడా కొన్ని తప్పులు జరిగినాయి. ఏ ప్రభుత్వంలో కూడా తప్పులు జరగలేదని నేను చెప్తున్నా. ఇప్పుడు ఉన్నటువంటి ఈ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు, ఆయన మీద ఒక విమర్శ కూడా ఉండేది అప్పుడు. ఏంటంటే సరైన అంటే వాళ్ళ సంస్థను డెవలప్ చేసుకుంటున్నారు, ప్రభుత్వ బడులు పట్టించుకోవట్లేదు అనేటటువంటి ఒక విమర్శ ఉండేది. కాబట్టి నేనేమంటానంటే, ఇప్పుడు అది చాలా చిన్నది. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో స్కూల్స్ నాశనం అయినట్టుగా మరి ఏ ప్రభుత్వంలో నాశనం కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వంలో పాఠశాలలు నాశనమైనవి. ఏ విధంగా అంటే 117 జీవో అండి. ఎప్పటి నుంచో బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఉన్నటువంటి ఎయిడెడ్ వ్యవస్థ అండి. ఎయిడెడ్ వ్యవస్థను గొప్ప కూల్చేశారన్నమాట. ఈ 117 జీవో వల్ల భవిష్యత్తులో టీచర్ పోస్ట్ ఉండవు అని ఒక జీవోని తీసుకొచ్చారన్నమాట. అని ప్రపంచ బ్యాంకు సాల్ట్ అనేటటువంటి ఒప్పందంతో ఒక జీవోని తీసుకొచ్చారు. అదొక మరి గొడ్డలి పోటు. మరి పేద బడుగు బలహీన వర్గాలుగా చదివేది గవర్నమెంట్ స్కూల్స్ లో ఎక్కువగా ఆదాయం ఉన్న ఉన్నత ఆదాయ సంపన్న ఆదాయ వర్గాల వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు? ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళిపోతారు. మరి ఎవరు వెళ్తారు గవర్నమెంట్ స్కూల్స్ కి? ఎవరికైతే ఆదాయాలు చాలా ఇబ్బందులు ఉండారో, ఎవరైతే పావర్టీ లైన్కి దిగువ ఉండారో వారు ఎక్కువగా గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్తారు. మరి మేము పథకాలు ఇస్తున్నాము, ఎవరికి కావాలి? అసలు ఈ పథకాలు అనేటటువంటి వద్దండి. ఏ ప్రభుత్వం ఇప్పుడు వచ్చేటటువంటి ప్రభుత్వం, మీ పవన్ కళ్యాణ్ చెప్పినట్లు విద్య వైద్యం మీద మీరు పెట్టుబడి పెట్టండి. ప్రభుత్వాలు మంచి బడ్జెట్లో ఎక్కువ మోతాదులో నిధులు కేటాయించండి. సామాన్యుడు తన పిల్లవాడిని ప్రైవేట్ స్కూల్లో చదివించుకోవాలి అంటే విపరీతమైనటువంటి ఫీజులు రకరకాల దండుకుంటుంది అనమాట. అదేవిధంగా వైద్యం గవర్నమెంట్ వైద్యశాలలో ఎక్కువగా డెవలప్ అవ్వాలండి. స్విట్జర్లాండ్, జర్మనీ ఇలాంటి దేశాల్లో, అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో ఈ విద్య అనేటటువంటిది గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. అక్కడ ఎవరు కూడా ఏమైనా రోగం వస్తే ప్రైవేట్ హాస్పిటల్స్ అనేటటువంటి కలపడం, మిగిలినటువంటి ఉన్నప్పటికీ కూడా ఎక్కువ మోతాదులో గవర్నమెంట్ హాస్పిటల్స్ అంటే అవి కూడా ఎలా ఉంటాయంటే, గవర్నమెంట్ హాస్పిటల్ చాలా క్లీన్, చాలా అద్భుతంగా నడుస్తాయి. కానీ ఇక్కడ మన దేశంలో, మన రాష్ట్రంలో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి అంటే అది బతుకుండగానే చచ్చిపోతాడు. సరైనటువంటి విధానం ఉండదు, సరైన టాబ్లెట్స్ ఉండదు. మరి గవర్నమెంట్ డాక్టర్స్ మంచి నిష్ణాతులు కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో సరైనటువంటి వసతులు ఉండవు, సరైనటువంటి ఆపరేషన్ థియేటర్స్ ఉండవు, సరైనటువంటి ఎక్విప్మెంట్స్ ఉండవు. మరి ఎందుకు ఇలా తయారైంది అంటే
ఈ డబ్బంతా తీసుకెళ్ళి పథకాలని అదని ఇదని తగలేస్తున్నారు. ఎందుకండి అసలు పథకాలు ఎందుకు? వీళ్ళు ఇచ్చేటటువంటి పథకాలు రోజుకి ఎంత పడుతుందంటే 15,000. 15,000 అంటే సంవత్సరానికి 15,000. రోజుకి ఎంత అంటే 15,000ని 365 రోజులు డివైడ్ చేస్తే 35 నుంచి 40 రూపాయలు. ఎస్, 35 నుంచి 40 రూపాయలు పథకాలు. అంటే ఈ గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి పథకాలను చూస్తే అంటే ఒక సగటు మానవుడు 35 నుంచి 40 రూపాయలు ఒక రోజుకి ఇస్తున్నారు అంటే సో దాని ప్రభావం ఆర్థిక వ్యవస్థ మీద లేదా తలసరి ఆదాయం మీద ఎంత ఎఫెక్ట్ చూపిస్తుందంటే, పథకాలు ఇస్తే జీవన ప్రమాణం మారదు. నేను చెప్తున్నాను, పథకాలు ఇస్తే జీవన ప్రమాణం మారదు. ఏమి ఇవ్వాలి? వారికి కావలసినటువంటి, పేదవాళ్ళకి కావలసినటువంటి వైద్య విధానాన్ని, అదేవిధంగా విద్యా విధానాన్ని పండించాలి. అంటే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో స్కూల్స్ కానీ, కాలేజీలు కానీ, టీచర్స్ కానీ ఎక్కువ శాతం, మొత్తం టోటల్ గా ప్రైవేట్ లేకుండా ఓన్లీ గవర్నమెంట్ అంటే హైలీ ఇంపాసిబుల్ టు రన్. అది చాలా చాలా కష్టం. కాబట్టి నేనేమంటానంటే కనీసం 50% లేదా 60% అయినా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ ఉండాలి. సో అది లేక ఏమవుతుందంటే బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి చెందినటువంటి పిల్లలు వెనుకబడిపోతున్నారు. ఏమండి, వీళ్ళు బాగా మంచి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వకూడదా? మంచి గవర్నమెంట్ స్కూల్ వస్తుంది. ఒక డాక్టర్ అవ్వలేడా? ఎంతమంది అయ్యారు? ఎస్, ప్రజాస్వామ్య స్ఫూర్తి, ప్రజాస్వామ్య విధానం నిలబడాలంటే అక్కడి నుంచి రావాలి. అంటే బడులు అనేటటువంటి గవర్నమెంట్ పాఠశాల అనేటువంటి సమాజ దేవాలయాలు, సమాజానికి దేవాలయాలు అనమాట. నేను ఎందుకు చెబుతున్నానంటే, ఎందుకు మీరందరూ కూడా గవర్నమెంట్ టీచర్ పోస్ట్ కావాలి, ప్రైవేట్ స్కూల్లో ఎందుకు వెళ్తారంటే, గవర్నమెంట్ టీచర్ అనేటటువంటిది ఒక సెక్యూర్ లైఫ్. అదేవిధంగా ప్రైవేట్ స్కూల్లో కంటే గవర్నమెంట్ శాలరీస్ చాలా ఎక్కువగా ఉంటాయి. రిటైర్ అయిపోయిన తర్వాత లేదా కొన్ని కారణాల వల్ల అతను ఒకవేళ మరణించినా లేదా రిటైర్ అయిపోయిన తర్వాత దానికి సంబంధించినటువంటి బెనిఫిట్స్, జీపీఎఫ్ కానీ, కాంట్రిబ్యూటరీ పెన్షన్ సిస్టమ్ యొక్క స్కీమ్ కానీ, అదేవిధంగా ఓల్డ్ వాళ్ళు అయితే ఓపీఎస్, ఓల్డ్ పెన్షన్ సిస్టమ్ కానీ, వాళ్ళకి దీనికి సంబంధించినటువంటి పెన్షన్ విధానం, ఇవన్నీ కూడా గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నటువంటి అభ్యర్థులకి వస్తాయి. అదేవిధంగా ఏమైనా బ్యాంకులు లోన్లు ఇవ్వాలన్నా, ఎవరన్నా అప్పులు ఇవ్వాలన్నా గవర్నమెంట్ సంబంధించినటువంటి టీచర్స్ కి వీరికి ఎక్కువ ఇస్తారు. ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళు ఎక్కడికి పోరు. ఒకవేళ చెక్కు కానీ ఇచ్చే ఆ చెక్కు బౌన్స్ అయితే మరి కోర్టులో వేస్తే ఉద్యోగం ఉండదు. సో ఇలాంటి కారణాల వల్ల ఈ గవర్నమెంట్ టీచర్స్ కి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఎక్కువ మోతాదులో కావాల్సిన మోతాదులు అతని శాలరీస్ అనుగుణంగా బ్యాంకులు కానీ, అదేవిధంగా బయట ఉన్నటువంటి వడ్డీ వ్యాపారులు కానీ వీళ్ళందరూ కూడా అప్పులు ఇవ్వడానికి చూస్తారనమాట. అదే నువ్వు ప్రైవేట్ స్కూల్లో కానీ కాలేజీలో పనిచేస్తే నీకు ఎవరు అంత విలువ ఉండదు. అంత నువ్వు ఎక్కడ చేస్తున్నావంటే ప్రైవేట్ స్కూల్లో లేదా ప్రైవేట్ కాలేజీలో లేదా చైతన్య స్కూల్లో లేదా నారాయణ స్కూల్ అంటే అంత ఎక్కువ ఉండదు. కాబట్టి నేనేం చెప్తానంటే మిత్రులారా, ఈ మెగా డిఎస్సి కొత్త పుంతలు తొక్కుతుంది. మెగా డిఎస్సి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం ఫస్ట్ తీసుకోవడం మంచి కాన్సెప్ట్ తీసుకుంది. మెగా డిఎస్సి మొదటి సంతకం, మెగా డిఎస్సి పైన మొదటి సంతకం. చాలా దీనికి సంబంధించినటువంటివి చాలా 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 వస్తున్నాయి బయటికి. ఏంటివి? 20,000 ఇస్తారంట, 30,000 ఇస్తారంట, 40,000 ఇస్తారంటే ఇంత ఈ విధమైనటువంటి న్యూస్ వస్తుంది వాట్సాప్లో, సోషల్ మీడియాలో. నేనేమనుకుంటున్నానంటే 15,000 నుంచి 18,000 లేదా 20,000 ఇస్తే ఈ డిఎస్సిలో బాగా ఇచ్చారు. 15,000 నుంచి 20,000 మధ్యలో పోస్టులు ఇస్తే చాలా బాగా ఇచ్చినట్లే. అంటే ఒక బడ్జెట్ చూసుకోవాలి. నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి ఇంకా ఏం చూసుకోవాలి? బడ్జెట్,
ఒకటి బడ్జెట్ చూసుకోవాలి. నెక్స్ట్ 2 117 జీవో క్యాన్సిల్, ఇది చూసుకోవాలి. 117 జీవో రద్దు. ఇంకా పోస్టులు, ఇంకోటి పోస్టులు అనేవి చాలా ఉన్నాయండి. దాదాపు 30-40 వేల పోస్టులు ఎవరు నింపారండి? ఇంతకు ముందు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం తప్ప ఈ 2019 వచ్చి ఇప్పటి వరకు ఉన్నటువంటి అధికారంలో ఉన్నట్టు మొన్నటి వరకు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం నింపిందా? మోసం చేశారు. ఇదిగో డిఎస్సి, అదిగో డిఎస్సి, ఉద్యోగాలు లేవు. మన ఒక మంత్రి, ఓడిపోయిన మంత్రి, విద్యాశాఖ మంత్రి అంటున్నాడు 611 ఉండే పోస్టులు, 6,100 ఉండే పోస్టులు చూడటం కదా ఎక్కడుంటే పోస్టులు అన్నారు. ఆ విద్యాశాఖ మంత్రికి మీ ద్వారా నేను తెలియజేసేది ఏంటంటే, ఈ 117 జీవో రద్దు చేస్తే, 117 జీవో రద్దు చేస్తే మధ్య అయినటువంటి పాఠశాలలో ఏ పాఠశాలకు ఆ పాఠశాలకు, అంటే 1 నుంచి 5వ తరగతి వరకే, అదేవిధంగా 6 నుంచి హై స్కూల్స్, ఈ విధంగా జరిగి పోస్ట్ అనేటటువంటి పెరుగుతాయి. ఇంకా ఎప్పటికి కూడా స్టిల్ నౌ ఏకోపాధ్యాయ పాఠశాలలో 7,000 వరకు ఉన్నాయండి. కనీసం ఒక్క ఇద్దరు టీచర్స్ వేసినా 14,000 పోస్టులు అవుతాయి. ఇద్దరు టీచర్స్ ఒక్కొక్క స్కూల్లో ఏకోపాధ్యాయ పాఠశాలలో రిటైర్మెంట్ కాకుండానే, నేను చెప్తాను ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్, రిటైర్మెంట్లు కాకుండానే ఏకోపాధ్యాయ లేదా సింగిల్ టీచర్ స్కూల్స్ లో ఎంతమంది కనీసం 2 పోస్టులు అదనంగా ఇచ్చినా ఏమవుతుందంటే 14,000 పోస్టులు అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి కూడా నేను చెప్తున్నాను, మొన్న 2021 ఆ ప్రాంతంలో ఇంత ఉన్నటువంటి మహానుభావులు ఏజ్ని పెంచారు. అంటే రిటైర్మెంట్ ఏజ్ 61 సంవత్సరాలు చేశారు. సో వాళ్ళు అప్పుడే రిటైర్డ్ అవ్వాల్సిన వాళ్ళు కొంతమంది, చాలా మంది 2022 లేదా 2023లో రిటైర్డ్ అవ్వాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళంతా ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ నెల, వచ్చే నెలలో విపరీతంగా రిటైర్ అయిపోతున్నారు. సుమారు 4-5 వేల మంది టీచర్స్ రిటైర్డ్ అయిపోతున్నారు. వీళ్ళని కూడా కలుపుకోవచ్చు. అదేవిధంగా కొంతమంది ఇచ్చేటటువంటి సమాచారం ఏంటంటే, టీచర్ పోస్టులు రేపు డిసెంబర్ వరకు రిటైర్డ్ అయినటువంటి అన్ని పోస్టులు కూడా పరిధిలో తీసుకుంటున్నాము అని అది కూడా వస్తుంది. ఇది కూడా జరగచ్చు, ఏదైనా జరగవచ్చు. రేపు అందరూ కూడా ఏపీ మెగా డిఎస్సి అభ్యర్థులందరూ కూడా ఒక పండగ వాతావరణం లాగా రేపు అందరూ కూడా మీరందరూ కూడా పండగ వాతావరణం లాగా ఒక పండగ చేసుకోవాలి. పండగ వాతావరణం కనపడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు మెగా డిఎస్సి పైన తొలి సంతకం. ఈ వీడియో చూసేటటువంటి 13 జిల్లాలు, అంటే పాత 13 జిల్లాల్లో లేదా కొత్త 26 జిల్లాలలో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా పండగ వాతావరణం కనపడుతుంది. ఒక పండగ ఫెస్టివల్, ఒక జాతర. పండగ అంటే ఏంటి అంటే, మీ జీవితాల్లో మంచి జరిగితే ఆ జరిగినటువంటి రోజునే పండుగ, మంచి జరిగినటువంటి రోజున పండుగ అంటారు. కాబట్టి రేపు ఒక మంచి జరుగుతుంది మీ అందరికీ కూడా. ఎవరిలో అయితే సత్తా ఉంటుందో, ఎవరిలో అయితే దమ్ము ఉంటుందో, ఎవరిలో అయితే చదువుగలిగేటటువంటి శక్తి ఉంటుందో, ఎవరైతే మీ యొక్క కాలాన్ని, మీ యొక్క టైం సెన్స్ని చక్కగా ఫాలో అవుతారో, ఎవరైతే కాలానికి అనుగుణంగా పరిగెడతారో, ఎవరైతే రేసులో ఈ పరుగు పందెంలో పాల్గొంటారో, కడవరకి అంటే చివరి వరకు, చివరి స్టెప్ వరకు నిలబడతారో వారే విన్ అవుతారండి. ఎస్, ఐఎమ్ టెల్లింగ్. నేను ఏ విషయమైనా నిర్మోహమాటంగా చాటు ఒకటి ఎదరొకటి మాట్లాడేటటువంటి వ్యక్తిని, ఏ విషయమైనా కొండ బద్దలు కొట్టినట్టు చెప్తాను. ఎక్కడ లోపం జరుగుతుంది, మీ ప్రిపరేషన్ లోపమా, చాలా లోపాలు, చాలా లోపాలు. ఏంటి లోపాలు? ఎస్, లక్షల మంది చూస్తున్నటువంటి అభ్యర్థులకి ఇది చెప్పేటటువంటి ముఖ్యమైనటువంటి అంశం. ఒక శ్రీ అను పబ్లికేషన్ డైరెక్టర్ గా, ఒక టీచర్ గా, ఒక విద్యావేత్తగా, ఒక కాంపిటేటర్ గా నేను
చెప్పేది తూచే తప్పకుండా మీరు పాటించండి. నేను చెప్పేది సత్యాలు, అన్ని సత్యాలు, నగ్న సత్యాలు. ఎస్, మీరు చేసేటటువంటి తప్పులు ఎందుకు మీరు కొన్ని సంవత్సరాల నుండి డిఎస్సికి దూరం అయిపోయి 42 సంవత్సరాల దగ్గరకు వచ్చి కొంతమంది అభాగ్యులు 42 సంవత్సరాలు దాటిపోయి 43 సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి అభాగ్యులకు చాలా మంది అబ్బాయి మ్యాథ్స్ అంటే భయం. ఏం మ్యాథ్స్ ఏమన్నా దెయ్యమా భూతమా? మ్యాథమెటిక్స్ ఏంటి తినేస్తుందా మిమ్మల్ని? లేదా సైన్స్ మిమ్మల్ని తినేస్తుందా ఏంటి? లేదా సోషల్ అంటే భయం ఏంటి? ఎక్కువ సబ్జెక్ట్ ఉంది చదవాలని ఆ భయం ఏంటి? ఆ భయం ఎందుకు భయం మీకు? లేదా తెలుగు మాకు సందులు సమాసాల మీద, లేదా గ్రామర్ మీద, లేదా కంటెంట్ మీద, పదజాలం మీద, వాటి మీద మాకు అవగాహన లేదు. ఎందుకు అవగాహన లేదు అనిపిస్తుంది? చదవండియా, అదే పనిగా చదవండియా. ఏం కొంతమందికి 15,000 పోస్టులు, 20,000 పోస్టుల్లో లక్షల్లో రాస్తున్నాడు. ఎందుకు 15,000 మంది, 20,000 మంది ఎంపిక అవుతున్నారు? నువ్వా నేనని పోటీ పడండి. నీకు ఒక ప్రశ్న ఒక పేపర్ చేసినప్పుడు ఒక ప్రశ్న తప్పు పోతే అల్లాడిపోవాలి, ప్రాణం అల్లాడిపోవాలి. ఏంటి, ఎందుకు జరిగింది తప్పు, దాన్ని అనలైజ్ చేసుకోండి. ఆ సబ్జెక్ట్ మొత్తం రెఫర్ చేసుకోండి. అది హిస్టరీలో కానీ, సివిక్స్ లో కానీ, ఎకనామిక్స్ లో కానీ, లేదా లిటరేచర్ ఇంగ్లీష్ లో కానీ, బయాలజీలో కానీ, ఫిజిక్స్ లో కానీ, తెలుగులో కానీ, వాట్ ఎవర్ ఇన్ ఎనీ సబ్జెక్ట్ అనాలిసిస్ చేసుకోండి. నీ తప్పులు నువ్వు తెలుసుకో. ఎవరైతే శ్రీశ్రీ అన్నట్లు ఎవరైతే స్వతహాగా తనంతలుగా తానుగా విమర్శ చేసుకుంటారో వారు గొప్పవారు. నీలో ఉన్నటువంటి లోపాలని, నాలో ఈ లోపాలు ఎట్లా వస్తాయి, బయటికి ఎట్లా వస్తాయి? బుక్ చదివితే రావు, ఏదో పాట వింటే రావు. ఎలా వస్తాయి? త్రూ టెస్ట్, రిటర్న్ టెస్ట్ల ద్వారా, డిస్కషన్ ద్వారా, వినటం ద్వారా. మీలో ఉన్నటువంటి లోపాలు ఏంటా? మీలో ఉన్నటువంటి లోపాలు ఏంటి? ఉదాహరణకి మీలో ఉన్నటువంటి లోపాలు ఏంటి? ఒక్కొక్కడికి నిద్ర వస్తుంది చదివేటప్పుడు, నిద్ర ఊరుపాట్లు పడతా ఉంటాడు, గురకదేస్తా ఉంటాడు క్లాసులో. బుక్ ముందేసుకోగానే వాడికి ప్రపంచం మొత్తం కనబడుతుంది. అసలు ఆ బుక్కు వెళ్ళంగానే మైండ్ మొత్తం బయటకు వెళ్ళిపోతుంది. ఎక్కడెక్కడ వాడు చిన్నప్పటి నుంచి పెద్ద అయిన తర్వాత వరకే అదే ఆ బుక్ పట్టుకునే వరకు నీ ఏజ్ ఎంత ఉందో మొత్తం కనబడుతుంది, బయటకు వెళ్ళిపోతుంది. అసలు యాక్చువల్ నువ్వేం చేయాలి? ఆ బుక్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. సార్ నాకు రావట్లేదు సార్, నాకు కాన్సన్ట్రేషన్ మీద, నా బుక్ మీద కాన్సన్ట్రేషన్ ఉండలేదు సార్, నా చదువు మీద నా కాన్సన్ట్రేషన్ ఉండలేదు సార్, నేను ఏం చేయాలి సార్? నాకు నా వల్ల కావట్లేదు సార్, నా వయసు పెరిగిపోయింది సార్, నాకు 40 సంవత్సరాలు దాటిపోయింది సార్, నేను వాట్ కెన్ ఐ డూ? నేను ఏం చేస్తా అంటే నువ్వేం చేయవసరం, నువ్వేం చేయొచ్చు. నీ మైండ్ నీ ఆధీనంలో పెట్టుకో. ఈజ్ ఇట్ పాసిబుల్? నీ మైండ్ నీ ఆధీనంలో పెట్టుకోవడం పాసిబుల్ అవుతుందా? రాత్రి సినిమా చూస్తే నీ బుక్ ఓపెన్ చేయగానే సినిమా మీద సినిమా గుర్తొస్తుంది, సినిమా గుర్తొస్తుంది నీకు. రాత్రి టీవీ సీరియల్ చూస్తే టీవీ సీరియల్ గుర్తొస్తుంది. రాత్రి ఏమైనా మంచి భోజనం మీ ఇంట్లో తింటే బుక్ ఓపెన్ చేసిన వెంటనే ఆ మంచి భోజనం గుర్తొస్తుంది. ఎందుకయా ఇలాంటి ఎందుకు గుర్తొస్తాయా? మీ బుక్ మీద, మీ బుక్ లో ఉన్నటువంటి ఆ అక్షరాలు మీ మైండ్కి ఎందుకు ఎక్కట్లేదయా? ఎందుకు ఎక్కట్లేదంటే నీకు ఇంట్రెస్ట్ లేకపోవడం. ఉద్యోగం కావాలి, 15,000, 18,000, 20,000 పోస్టులు వేశారనేటటువంటిది ఒక పక్కన నీ కోరిక. ఇంకో ప్రక్కన దానికి సంబంధించినటువంటి హార్డ్ వర్క్ లేకపోవడం. ఎస్, ఈ వీడియో చూసేటటువంటి ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి చెప్తాను, ఎస్ ప్లీజ్ డూ యువర్ హార్డ్ వర్క్. నా దగ్గర మాటలు చెప్పొద్దు, మీరు బాగా ఆ చదువుని బయట లాగండి. మీలో ఉన్న ప్రతి ఒక్కరిలో, నేను ఇంకోటిగా చెప్తాను, ప్రతి ఒక్కరిలో ఇంటలెక్చువల్స్ ఉంటాయి, తెలివితేటలు ఉంటాయి. ఎవరు కూడా అనామకుడు కాదు, పుడతానే ఎవరు కూడా నేర్చుకోడు. కాకపోతే కొన్ని తేడాలు ఉంటాయి జెనెటికల్ గా, అదేవిధంగా
ఆ, ఇది బయట బయట ప్రపంచంలో ఉన్నటువంటి ఆ బయట తిరిగేటటువంటి వాళ్ళ వ్యక్తుల యొక్క స్వావాసం వల్ల కావచ్చు, ఫ్రెండ్షిప్ వల్ల కావచ్చు, కొన్ని తేడాలు ఉంటాయి, కొన్ని వీటి ఎఫెక్ట్ ఉంటుంది. అయితే నేనేమంటానంటే ఇవన్నీ కూడా తాత్కాలికమే. ప్రతి ఒక్కడు చదువుకోగలడు, ప్రతి ఒక్కడు రాణించగలడు. అయితే మీరు చేసేటటువంటి చిన్న 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 మిస్టేక్స్ వలన, చిన్న తప్పుల వలన ఏమవుతుందంటే మీ జీవితాన్ని కోల్పోతున్నారు. నాకు ఎంతో మంది కాల్ చేస్తుంటారు, సార్ మేము పేదవాళ్ళం సార్, కొంచెం బుక్స్ తగ్గించండి సార్ మేము ఎప్పటి నుంచో చదువుతున్నాము, మీ ఛానల్లో ఉన్నాం సార్, కొంచెం తగ్గించండి సార్ మేము ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్నాం, మా వల్ల కావట్లేదు సార్, మా ఏజ్ ఎండింగ్లో వచ్చినాయి సార్, కొంచెం మాకు దయచేసి మాకు హెల్ప్ చేయండి సార్. ఎస్ రైట్, కమ్ అవుట్, రండి. ఎస్, ఎవరైతే మీరు బయట ఇలా బాధపడుతున్నారో, డబ్బులు లేక బాధపడుతున్నారో, ఎవరైతే ఇంట్లో నలిగిపోతున్నారో, కుటుంబాల్లో నలిగిపోతున్నారో, ఎస్ మీ పర్సనల్ కారణాలు ఉంటాయి, వాటికి సంబంధించిన కారణాలు, రకరకాల కారణాలు ఉంటాయి. మిమ్మల్ని మీ ఇంట్లో తిట్టడం కావచ్చు, మీరు పెళ్లి చేసుకుంటే మీ భార్య మీ మధ్య గొడవలు, ఆ ఉద్యోగం లేకపోవడంలో గొడవలు రావడం కావచ్చు. ఈ విధంగా పాపం మీ పర్సనల్ ఫ్యాక్టర్స్, కారణాలు చాలా 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 ఉంటాయి. వాటి జోలికి నేను పోవట్లేదు, ప్రతి ఒక్కరికి ఉంటాయండి. ఏ ఒకటి కారణాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి పర్సనల్. చెట్టు అన్న తర్వాత గాలి ఉండదా? మరి చెట్టుకి గాలి గాలి వస్తున్నప్పుడు మనిషికి, మన మనుషులము సమస్యలు మనకున్నంగా జంతువులకు ఉంటాయా? ప్రాణం, అదేవిధంగా ఆలోచించగలిగేటటువంటి శక్తి ఒక మానవుడికే ఉంటుంది, ఎవరికి, జంతువులు కూడా ఎవరికి ఉండదు. ఆ కష్టాలు ఎవరికైనా ఆలోచించే శక్తి ఉన్నటువంటి వాడికి మాత్రమే కష్టాలు ఉంటాయి. ఎందుకంటే అంటే కోరికలు, కష్టాలకు మూలం కోరికలు. ఏంటి ఆ కోరికలు? నాకు ఉద్యోగం రావాలి ఒక కోరిక, నేను డబ్బు సంపాదించాలి అదొక కోరిక. కోరికలు ఉన్నప్పుడు కష్టాలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అయితే కోరికల్ని, నీ పరిధిలో ఉన్నటువంటి కోరికల్ని ఏవైతే నువ్వు తీర్చగలుగుతున్నావో ఆ కోరికల్ని మీరు జయించాలంటే మీరు కష్టపడుతూ, ఒక పక్కన కష్టపడుతూ, కోరికలను ఎప్పటికప్పుడు తగ్గించుకుంటూ, మీరు కష్టాన్ని బాగా పెంచుకుంటూ ముందుకెళ్ళిపోతే విజయం మీదే. సో నేను మీకు అండగా ఉంటాను. మెగా డిఎస్సిలో అను పబ్లికేషన్ ఛానల్ నుంచి, అను పబ్లికేషన్ బుక్స్ నుండి, అను పబ్లికేషన్ వీడియోస్ నుంచి, అను పబ్లికేషన్ టెస్ట్ల నుండి నెంబర్ ఆఫ్ 99 ప్రశ్నలు వస్తుంది. రాసుకోండి, రాసి పెట్టుకోండి. ఏది మన అను పబ్లికేషన్ లో మాత్రమే మీకు ఏమేమి దొరుకుతాయి అంటే ఒకటి ఎస్జిటి తెలుగు మీడియం, ఎస్జిటి ఇంగ్లీష్ మీడియం, ఎస్ఏ ఆల్ ఎస్ఏ, ఎస్ఏ అంటే ఏంటి? ఎస్ఏ సోషల్ స్టడీస్, మ్యాథ్స్, పిఎస్ ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, తెలుగు అండ్ లిటరేచర్ ఇంగ్లీష్. ఇవన్నీ కూడా ఓన్లీ అను పబ్లికేషన్. ఎస్, మరెక్కడ కూడా దొరకండి, మరెక్కడ కూడా దొరకవు, ఓన్లీ అను పబ్లికేషన్. ఇలాంటి బుక్స్ దొరకవచ్చు, ఆఫ్ కోర్స్ చూడండి. మీరు ఏం చేస్తారంటే అండి, నేను చెప్పింది మీరు చేయమంటలేదు. మీరు ఏం చేస్తారంటే, మీ ఫ్రెండ్ వేరే ఎవరితో పబ్లికేషన్, చిన్న పబ్లికేషన్ రకరకాల వస్తుంటాయి, విజేతన, ఉద్యోగ, ఇలాంటి పబ్లికేషన్, అవి దగ్గర పెట్టుకుని మన పబ్లికేషన్ బుక్స్ దగ్గర పెట్టుకోండి. నేను ఇంకోటి కూడా చెబుతున్నాను, చాలా మంది సార్ సిలబస్ ఒక రకంగా ఉంటుంది, టెక్స్ట్ బుక్ ఒక రకంగా ఉంటుంది, వాట్ బుక్స్ వీఆర్ గోయింగ్ టు ప్రిపేర్, అసలు సిలబస్ పక్కన పడేసేయండి. ఎస్, నేను చెబుతున్నాను కదా, సిలబస్ పక్కన పడేసేయండి. మీరు 3rd to 10th క్లాస్ వరకు ఉన్నటువంటి బుక్స్ ని మీరు ఫాలో అవ్వండి. నేను అదే విధంగా మీకు మెటీరియల్ ఇస్తాను, బుక్స్ ఇస్తున్నాను, అదే విధంగా వీడియో చెప్పిస్తాను. 3rd to
10th ఎట్ ప్రజెంట్ టెక్స్ట్ బుక్స్, ఎస్, వాళ్ళు ఇచ్చేటటువంటి సిలబస్ అసలు గంగలో కలపండి. ఆ సిలబస్ పరిధిలో తీసుకోమాకండి. ఓన్లీ 3rd to 10th టెక్స్ట్ బుక్స్ మీకు స్కూల్ అసిస్టెంట్కి 3rd to 10th చదువుతూ మీరు ఇంటర్మీడియట్ కూడా మేము ఇస్తున్నాం. ఇంటర్మీడియట్, ఎస్, ఇంటర్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం. ఉదాహరణకి చూడండి, మన అను పబ్లికేషన్ లో మాత్రమే ఫిజికల్ సైన్స్ కంటెంట్ అండ్ మెథడాలజీ, ఇదిగో అందరికి పంపించాం. ఫిజికల్ సైన్స్ ఇంటర్తో సహా ఎక్కడ కూడా ఈనాడు తెలంగాణ మరి ఆంధ్రప్రదేశ్, నాట్ ఓన్లీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్, బట్ స్టూడెంట్స్ హూ ఆర్ లివింగ్ తమిళనాడు, హూ ఆర్ లివింగ్ ఇన్ కర్ణాటక, కేరళ, ఇన్ మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, బీహార్, ఛత్తీస్గఢ్, ఒడిషా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, జమ్మూ అండ్ కాశ్మీర్, మన తెలుగు ఈ రాష్ట్రాల్లో ఉన్నారు. వీరందరికీ కూడా కాల్ చేసి సార్ మాకు ఫిజిక్స్ కావాలి సార్, ఇంగ్లీష్ మీడియం సార్, తెలుగు మీడియం కావాలి సార్, మేము కూడా రాస్తాం సార్ డిఎస్సి సార్, పంపించండి సార్, ఎంత పోస్టల్ ఛార్జెస్ ఎంత అవుతుంది, ఈ విధంగా కాల్ చేస్తాను. మాకు చాలా సంతోషంగా ఉంది. ఈనాడు అను పబ్లికేషన్ అంటే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పబ్లికేషన్, ఆల్ ఇండియా లెవెల్లో ఉన్న పబ్లికేషన్, నాట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. అంటే మన తెలుగు పీపుల్ వివిధ రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా మేము అందిస్తున్నాం. ఎస్, ఈ విధంగా మీకు ఆల్రెడీ అందరూ పంపించాం ఇంటర్మీడియట్ వరకు. ఈ రోజు రేపు కొంతమంది మిగిలిన రేపు మీరు ఎలాంటి డౌట్ అవసరం లేదు. మాకు బుక్స్ రాలేదే అనుకోవద్దు. 1 or 2 days అటు ఇటుగానే బుక్స్ వస్తాయి. కాబట్టి చూడండి, ఈ విధమైనటువంటి బుక్స్ మీకు అందించాను. ఎవరైనా అందిస్తారా? ఎక్స్ట్రాడనరీ బుక్స్ ఇవి చదవండి. మీ ఫిజిక్స్ పోస్ట్ మీ జిల్లాలో మీకు ఒక పోస్ట్ అవుతుంది. ఇవి చదవండి. ఈ ఫిజిక్స్ అన్ని, ఈ ఫిజిక్స్ మెటీరియల్ అంతా మీరు చదవండి. నెక్స్ట్ ఇంకా మీకు ఏం వేస్తున్నాము, ఇంగ్లీష్ మీడియం స్కూల్ అసిస్టెంట్ బుక్స్, సోషల్, సైన్స్, మ్యాథమెటిక్స్, బయాలజీ, ఫిజికల్ సైన్స్, ఇవన్నీ కూడా. అదేవిధంగా పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి పర్స్పెక్టివ్ తెలంగాణ ఇన్ ఎడ్యుకేషన్, 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇంగ్లీష్ మీడియం. ఒక బుక్ ఉంది, ఇంకొక బుక్ లేదు అనుకోవద్దు. మన దగ్గర అను పబ్లికేషన్ లో ప్రతిదీ మీకు దొరుకుతుంది. కాబట్టి మీరు చదవటమే. ఇంకొక నేను చేస్తాను, బుక్ షాపుల్లో చాలా ఎక్కువ రేట్లు అమ్ముతున్నారు, సరిగా దొరకట్లేదు, లేదా బుక్ షాపుల్లో కొంతమంది ఒక బుక్ అడిగితే ఒక బుక్ ఇస్తున్నారనే ఉద్దేశంతో ఆన్లైన్ అను పబ్లికేషన్ ఆఫీస్ ద్వారా 2 రాష్ట్రాలు సప్లై చేస్తున్నాం. రోజు ఒక 70-80 సెట్లు వెళ్ళిపోతుంది. ఇంకా రేపు మొదటి సంతకం చాలా మంది వెయిట్ చేస్తారు. చాలా మంది ఏంటి మొదటి సంతకం పెడతారా లేదా, మెగా డిఎస్సి వస్తుందా లేదా ఆంధ్రప్రదేశ్లో. ఈ విధంగా గత ప్రభుత్వం గాయపరిచినటువంటి గాయాలను ఇంకా బయట రాట్లా. గత ప్రభుత్వం మిమ్మల్ని అందరికంటే డిఎస్సి పిల్లలు చాలా నష్టపోయారు. వాటి నుంచి, ఆ గాయాల నుంచి, ఆ బాధల నుండి, ఆ నష్టాల నుండి మీరు ఇంకా బయటకు రావట్లేదు. మీరు బయటకు రావాలి మిత్రులారా, మీరు బయటకు రావాలి. అదేవిధంగా ప్రీవియస్ పేపర్స్ అండ్ మోడల్ బిట్స్ వీటన్నింటిని కూడా మేము ఏర్పాటు చేస్తాం. మీకు త్వరలో, అతి త్వరలో 10 రోజుల్లో తెలంగాణ మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీకు ప్రీవియస్ బిట్స్ అండ్ మోడల్ పేపర్స్ వీటన్నింటిని కూడా మీకు ఏర్పాటు చేస్తున్నాము. మా బిట్స్ ఎట్లా ఉంటాయి అంటే 1 word ఆన్సర్లో ఉండవు, అప్లికేషన్ ఓరియంటేషన్ బిట్స్ ఉంటాయి. సో ఆ విధంగా మీకు ఏర్పాటు చేస్తున్నాము. అను పబ్లికేషన్ లో వచ్చిన వాళ్ళకి మాత్రమే మిగిలినటువంటి పబ్లికేషన్ కంటే ఎక్కువ మార్కులు ఉంటాయి. కావాలంటే మీరు చూసుకోండి. అను పబ్లికేషన్ చదివించండి, మీ కోపం ఉన్నటువంటి వాళ్ళని వేరే పబ్లికేషన్ చదివించండి.
మీకు ఎవరైతే మీకు మీరు ఇష్టపడరో, ఎవరైతే మీకు పడరో వాళ్ళు ఏం చేస్తారో మంచి మాటలు చెప్పండి. చెప్పి వాళ్ళు వేరే పబ్లికేషన్ చదివించండి. మీరు మీ అను పబ్లికేషన్ చదవండి. ఎవరు ముందు పోస్ట్ కొడతారో చూడండి, ఎవరు త్వరగా సెటిల్ అవుతారో చూడండి. కాబట్టి మిత్రులారా, మీరు జాగ్రత్తగా చదవండి, అద్భుతమైనటువంటి రిజల్ట్స్ సాధించండి, టెస్టులు రాయండి, బుక్స్ తీసుకోండి, వీడియోస్ తీసుకోండి. ఇంకోటి, బుక్స్ తీసుకున్నటువంటి వాళ్ళందరికీ వీడియోస్ ఫ్రీగానే అందిస్తాం. మీకు ఏం వీడియోస్ సపరేట్ తీసుకోవాలంటే మీరు ఒక 2000 వరకు ఉంటుంది. కానీ ఫస్ట్ మీరు బుక్స్ తీసుకుంటే వీడియోస్ మ్యాక్సిమం ఫ్రీగానే అందిస్తాం. దానికి సంబంధించినటువంటి నెంబరు, ఈ నెంబర్ ఏంటంటే 9959376936. దీనికి మీరు కాల్ చేయండి బుక్స్ కోసం. అదేవిధంగా ఆఫీస్ నెంబర్స్కి 9490750137. వీళ్ళు కానీ ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా, మీకు సరైనటువంటి సమాధానం చెప్పపోయినా మీరు ఈ నెంబర్ చేసినా మేము ఆడుకుంటాం. ఎవరైతే మీకు సరైనటువంటి సమాధానం చెప్పలేదు, మీరు అంటే వేరే ఓవర్కి మీరు కంప్లైంట్ చేస్తే చెప్పం, మీరు మిమ్మల్ని లైన్లో పెట్టి వాళ్ళు అడుగుతామట. అదేవిధంగా ఇంకొక నెంబర్ ఏంటంటే 9949197212. ఇవి కూడా ఆఫీస్ నెంబర్లే. ఇక్కడ నెంబర్లు ఎవరైతే ఆరు తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయొచ్చు, లిఫ్ట్ చేయకపోవచ్చు, తర్వాత ఆఫీసు ఉండకపోవచ్చు. మీరు వీళ్ళు డ్యూటీలో 9 to 6 డ్యూటీలో ఉంటారు. ఈ డ్యూటీలో వీరందరూ కూడా ఫోన్ లిఫ్ట్ చేయాలి. లిఫ్ట్ చేయకపోతే దీనికి కాల్ చేయండి. అదేవిధంగా మీకు ఫ్రీగా ఏమైనా వీడియోస్ కానీ ఇవన్నీ ప్రాబ్లం వస్తే దానికి నెంబరు ఏంటి అంటే 7842345555. ఈ నెంబర్కి కాల్ చేస్తే మీకు వీడియోస్ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఆ ప్రాబ్లమ్స్ రెక్టిఫై అవుతాయి. మరి ఎంత సర్వీస్ ఇస్తున్నాం మీకోసం, ఎంత సర్వీస్ ఇస్తాం, మరి మీరు ఎంతవరకు ప్రిపేర్ అవుతారు? 15,000 పోస్టుల్లో లేదా 18 ఎన్ని పోస్టులు ఇచ్చినా 90% ఆఫ్ పోస్ట్ ఓన్లీ అను పబ్లికేషన్స్ చదివినటువంటి, అను పబ్లికేషన్ ఛానల్లో ఉన్నటువంటి అభ్యర్థులకు మాత్రమే రాబోతున్నాయి. ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోండి. కారణం ఏంటంటే, శివయ్య సార్ అని నేను డిఎస్సి, ఐ కేమ్ ఫ్రమ్ డిఎస్సి, ఐ కేమ్ ఫ్రమ్ కాంపిటేటివ్. I wrote so many exams while I was studying at university. I faced so many problems while I was writing competitive exams. ఈ విధంగా మీకు నేను ఆ బాధలు అనుభవించాను కాబట్టి మీకు ఆ బాధలు ఉండకూడదు. నేను రకరకాల పర్సనల్గా అనుభవించాను, రకరకాల ఇంట్లో కుటుంబ పరంగా అనుభవించాను. ఉద్యోగం లేక, మర్యాద కాదు, ఉద్యోగం లేక రకరకాల నాకు యూనివర్సిటీలు ఫుడ్ పెట్టినాయి. యూనివర్సిటీలు నాకు యూజిసి ఆధ్వర్యంలో ఉన్నటువంటి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ద్వారా నాకు యూనివర్సిటీలో నాకు ఫుడ్ పెట్టినాయి. నేను మర్చిపోలేను. నేను ఒక నినాదం ఇచ్చాము. నేను అప్పుడు ఎస్ఎఫ్ఐ తరఫున మేము ఉన్నప్పుడు ఒక కొటేషన్ కూడా ఇచ్చాం మా యూనివర్సిటీలో ఉన్నప్పుడు. పురిటి నొప్పులతో బాధపడుతున్నటువంటి విశ్వవిద్యాలయమా, పురిటి నొప్పులతో బాధపడుతున్న విశ్వవిద్యాలయమా, ఇకనైనా మంచి విద్యార్థులను ఈ సమాజానికి అందించు. వన్స్ అగైన్, పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ విశ్వవిద్యాలయమా, ఇకనైనా ఈ సమాజానికి పనికొచ్చేటటువంటి విద్యార్థులను అందించు. ఎస్, ఇలాంటి కొటేషన్లు మేము గోడల మీద రాసేవాళ్ళం. ఇలాంటి కొటేషన్లు మేము మా జూనియర్స్కి, మా సీనియర్స్కి మేము ప్రచారం చేసేవాళ్ళం స్టూడెంట్స్ యూనియన్స్లో ఉన్నప్పుడు.
కాబట్టి నేనేమంటానంటే, నేను అనుభవించినటువంటి బాధలు, ఇబ్బంది పడినటువంటి ఆ రోజులు దృష్టిలో పెట్టుకుని నేనంత కమర్షియల్గా నడిపే సంస్థను నడుపుతున్నా. కమర్షియల్గా నడిపేవాడిని అయితే మిగిలిన వాళ్ళలాగానే 2000 3000 వీడియోస్కి ఇవ్వచ్చు, లేదా 4000 5000 వీడియోస్ ఇవ్వచ్చు. ఇంకోటి కూడా నేను చెప్తున్నాను, క్వాలిటీ వీడియోస్, మంచి వీడియోస్, డిజిటల్ టెక్నాలజీతో ఉన్నటువంటి వీడియోస్ మీకోసం లక్షల్లో అభ్యర్థులకి మీరు కొన్నటువంటి బుక్స్ యొక్క ఆదాయం ద్వారా ఈ ఆన్లైన్లో చెప్పినటువంటి ఫ్యాకల్టీస్కి మీకు అందిస్తుంది అనమాట. డబ్బులు ఇచ్చేసేసి ఎందుకంటే వీడియోస్ కూడా ఎక్కువ రేట్లు పెట్టవచ్చు, కానీ పేద పిల్లలు రారు. పేద పిల్లలు చదువుకు దూరం అయిపోతారు. ఎక్కడో ఆఫ్లైన్కి వెళ్ళి లేదా ఇంకో చోటకి ఆన్లైన్కి వెళ్ళి తీసుకోవాలంటే ఆఫ్లైన్ అయితే 10,000 నుంచి 15,000 అవుతుంది. అక్కడ కూడా సరిగ్గా చెప్తారంటే అది మీకు తెలియదు, నేను చెప్పకూడదు. ఆన్లైన్ మరి మిగతా 99 రూపాయలు 100 రూపాయలు పడుతున్నారండి ఆన్లైన్. 99 ఎందుకండి? పనికొచ్చే ఆన్లైన్ అది ఏమన్నా కంటెంట్ సరిగా ఉంటుందండి? కంటెంట్ సరిగా ఉంటుందా? నో, నాట్ ఎట్ ఆల్. ఇంకోటి కూడా అభ్యర్థులు చాలా మంది అడుగుతున్నారు, సార్ TS/DSC పోస్ట్పోన్ అవుతుందా? పోస్ట్పోన్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. పోస్ట్పోన్ కాదనే మీరు చదవండి. జూలై 17వ తారీఖు నుంచే ఆన్లైన్ ఎగ్జామ్స్ జరుగుతాయని మీరు చదవండి. అంతేగాని పోస్ట్పోన్ అయితే వెళ్ళకు, ఇంకా 4 క్వశ్చన్లు ఎక్కువ చదవచ్చు. ఇంకోటి అడుగుతారు, సార్ APDSC నోటిఫికేషన్ ఎప్పుడు ఉండొచ్చు? ఎప్పుడుంటే మీకు ఎందుకయ్యా? రేపైతే మెగా DSC మీద మొదటి సంతకం వస్తుంది. ఎప్పుడైతే మెగా DSC మీద మొదటి సంతకం యొక్క వాల్యూ ఎంత ఉంటుంది తెలుసా మీకు? మొదటి సంతకం పవర్ఫుల్. మొదటి సంతకం దాని ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. ఏముంటుంది అంటే విద్యాశాఖ ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ అలర్ట్ గా ఉంటుంది. నెక్స్ట్ ఏముంటుంది? పోస్టులు ఎప్పటికప్పుడు ప్రకటిస్తారు. త్వరలోనే దీని మీద క్లారిఫికేషన్ వస్తుంది. రేపు చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు. చంద్రబాబు నాయుడు సంతకం పెట్టినప్పుడు మెగా DSC అంటారా? మెగా DSC అంటే దాని అర్థం ఏంటంటే, ఇంతకుముందు ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి ఏం చెప్పాడంట మహానుభావుడు, మెగా DSC అంటే 200 పోస్టులు అయితే మెగా DSC అంట, 500 పోస్టులు అయితే మెగా DSC అంట, 100 పోస్టులు అయితే మెగా DSC అంట. ఇది కాదు. మెగా అంటే సుమారు 15,000కు తక్కువ లేకుండా, ఇది ఆ రాష్ట్రం యొక్క పరిధిని బట్టి. ఉమ్మడి రాష్ట్రం అయితే 30,000 తక్కువ లేకుండా ఉంటే అది మెగా DSC. డివైడ్ ఆంధ్రప్రదేశ్ కానీ డివైడ్ తెలంగాణ అయితే 15,000 తక్కువ లేకుండా ఉంటే అది మెగా DSC. అంటే రేపు సంతకం పెట్టేటప్పుడు ఇన్ని వేల పోస్టులు వేస్తున్నానని అది చెప్పవచ్చు. ఇది మాత్రం మరి జరగవచ్చు. కానీ ఏం జరుగుతుంది? సంతకం పెడుతున్నాను, మెగా DSC నోటిఫికేషన్ త్వరలో ఇస్తున్నాం. త్వరలో అంటే ఎప్పుడు? జూన్ ఎండింగ్ కల్లా మీకు ఒక క్లారిఫికేషన్ వస్తుంది. జూలై లేదా ఆగస్టులో నోటిఫికేషన్ వస్తుంది. ఎప్పుడు ఉండొచ్చు? నవంబర్ డిసెంబర్లో ఎగ్జామ్ ఉండొచ్చు. మీకు 3-4 నెలలు టైం ఇస్తారు. ఇంతకుముందు మీ మీద కోపంతోనూ, పగతోనూ, ప్రతీకారంతోనూ 15 రోజుల్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం, 20 రోజులు ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. ఇలాంటి జరగదు. ఇక ప్రతీకారాలు ఏమి ఉండవు. మీకు అనుకూలంగానే ఒక 3-4 నెలలు సమయం ఉంటుంది. మీరు ఇప్పటి నుంచి అలర్ట్గా ఉండాలి. ఇంకా ఎన్ని పోస్టులు ఇస్తారో, మా జిల్లాలో ఎన్ని ఉంటాయి, ఇవన్నీ కథలు కహానీలు నా దగ్గర చెప్పొద్దు. కథలు అంటారు వాటిని. ఇప్పుడు ఓడిపోయినాడు ఏమంటాడు? ఈ మధ్య సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఏమంటున్నారు? మేము గెలిచేవాళ్ళం, ఆ మిషన్ ప్రాబ్లము
ఓటు మాకేస్తే వేరే పార్టీకి వెళ్ళి, ఇవన్నీ కూడా కథలు. ఏడవలేనటువంటి వాడు చెప్పే అన్ని మాటలు, అంటే విషయం లేనటువంటి వాడు చెప్పే మాటలండి అవన్నీ కూడా. ఇవన్నీ నా దగ్గర చెప్పొద్దు, మీరు ఎవరు కూడా నా దగ్గర చెప్పొద్దు. డూ ద వర్క్, యూ షుడ్ డూ ద వర్క్, యూ షుడ్ స్టడీ ద బుక్స్, యూ షుడ్ లిసన్ ద వీడియోస్, యూ షుడ్ రైట్ టెస్ట్స్, యూ షుడ్ డిస్కస్ always. Thank you.